హలో అందరికీ. క్యారెట్ తినని పిల్లలకైతే ఈ విధంగా సింపుల్గా అండ్ టేస్టీగా క్యారెట్ రైస్ని అయితే చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. దీనికోసం ముందుగా స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఒక కడాయిని అయితే పెట్టుకోండి. ఇందులో 2 to 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని అయితే వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పావు టేబుల్ స్పూన్ మెంతులు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు అయితే వేసుకోండి. అవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మీ కారానికి సరిపడా పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి మంచిగా వేగిన తర్వాత ఇందులోనే ఒక చిన్న సైజు ఆనియన్ కూడా కట్ చేసుకొని వేసుకోండి. ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అదేవిధంగా పావు టేబుల్ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో 1 కప్పు క్యారెట్ తురుమును అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అయితే కలపండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో రుచికి తగినంత సాల్ట్ని అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 3 to 4 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోండి. మనకి ఈ క్యారెట్ అనేటువంటిది పచ్చి స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. 5 మినిట్స్ తర్వాత క్యారెట్ అయితే మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనము క్యారెట్ తురుముని ఏ బౌల్తో అయితే తీసుకున్నామో అదే బౌల్ తోటి 2 కప్స్ వరకు రైస్ని అయితే తీసుకోండి. ఉడికించుకున్న రైస్ అన్నమాట. వేసుకొని ఈ విధంగా కలుపుకోండి. మనకి 1 కప్పు క్యారెట్ తురుముకి 2 కప్స్ రైస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా మొత్తం అంతా ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇందులో ధనియాల పౌడర్, అదేవిధంగా కొంచెం ఇంగువనైతే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మరొక్కసారి కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ రైస్ అయితే రెడీ అయిపోయింది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలన్నా నాకు కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.